Good morning. Welcome to 11 AM News. This is Mathuri. Bulletin ముందుగా headlines. దండకారణ్యంలో కొనసాగుతున్న ఎదురు కాల్పులు. పోలీసుల కాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి, పలువురికి గాయాలు. తెలంగాణ కేబినెట్ భేటీపై కొనసాగుతున్న సందిగ్ధత. ఈసీ నుంచి అనుమతి కోసం అధికారులు వెయిటింగ్. తాడిపత్రి, పల్నాడు, మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్. అరెస్టుల భయంతో అజ్ఞాతంలోకి వైసీపీ, టీడీపీ కార్యకర్తలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డైరెక్టర్స్ బృందం. రేపు జరగబోయే డైరెక్టర్స్ డే కార్యక్రమానికి ఆహ్వానం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్. ఇవాల్టి నుంచి మరో 4 రోజుల పాటు వర్షాలు. డీటెయిల్స్ చూస్తే ఏపీలోని సమస్యాత్మక ప్రాంతాలలో ఇంకా 144 సెక్షన్ కొనసాగుతోంది. తిరుపతి, జమ్మలమడుగు, తాడిపత్రి, పల్నాడు ప్రాంతాలలో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలను పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలించారు. దాంతో పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చింది. ఇక అరెస్టు భయంతో టీడీపీ, వైసీపీ కీలక కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లారు. అన్ని పార్టీల కార్యాలయాల దగ్గర పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీలో అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్